మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 33వ వచనంలో, ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎట్లాంటి దేవుడు, ఆయన మనసు ఏంటి అని అంటే, ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు ఇశ్రాయేలీలందరూ కూడా. సో దేశంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలందరూ కూడా బయటకు తీసుకొచ్చాడా అంటే తీసుకొచ్చాడు. ఖాళీ చేతులతో కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఐగుప్తీయుల్ని దోచుకున్నారు. వెండి, బంగారము, వెలగల వస్త్రాలు అన్నీ కూడా అడిగి తీసుకున్నారు. యెహోవా వాళ్ళకి కటాక్షం కలగజేసినట్టుగా కనబడతా ఉంది. చూడండి, మన దేవుడైన ప్రభువు యొక్క మనసు ఏంటంటే, మీరు అభివృద్ధి చెందాలని, ఫలించాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని నోవాహుతో చెప్పాడు, ఆదాముతో చెప్పాడు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా చెప్తున్నాడు. ఆయన మనసు ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఫలించాలి అనేటువంటి కోరుకునే దేవుడై ఉన్నాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. వారు చక్కగా విస్తారమైన ఆస్తితో వచ్చారు బయటికి. అలాగే ఆ దినాల్లో, కోరేషు దినాల్లో కూడా పారసీక దేశ ప్రజలను కోరేషు, ఇదిగో మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి, అలాగే మీరు ఉట్టి చేతులతో వెళ్ళదు, మీరందరికీ కూడా మీకు ఏం కావాలో అన్నీ ఇస్తారు, తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఆ దినాల్లో కూడా ఆ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఏంటి ఈ దేవుడు ఉట్టి చేతులతో ఉంచే దేవుడు కాదా? ఈ దేవుడు అందరినీ కూడా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడా అని ఆయన మనసు నాకు అక్కడ గ్రహించి, ఎస్, ఈ దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలందరం కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అని నేను మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ దినాల్లో చూడండి, అబ్రహాము ఐగుప్తులోకి వెళ్ళాడు, కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత విస్తారమైన ఆస్తి సంపాదించాడు. అసలు ఉట్టి చేతులతో ఆయన దగ్గరకు వస్తున్నారు, విస్తారమైన ఆస్తి సంపాదిస్తున్నారండి. ఇలాంటి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము ఇంకా ఈరోజు ఈశ్వరమంటూ ఉన్నాము అని అంటే మనం ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాం, లేదంటే ఆయన పూర్ణ మనసుతో ఆయన అనుసరించట్లేదనో, లేదా ఇంకో ఏవో మొత్తానికి మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఆయన యొక్క కార్యములు పొందుకోలేకపోతున్నామని నాకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది పేదవాళ్ళకి ఎందుకు ఉంటున్నారు? దేవుడు అక్కడ చూస్తే, లేఖనాల్లో చూస్తే చూడండి, యోసేపు ఉట్టి చేతులతో వెళ్ళాడు, విస్తారమైన ఆస్తి సంపాదించి ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఈ రథముల మీద తిరిగాడు, అందరికీ ఆహారం పెట్టే అంత ధనవంతుడిగా అయిపోయాడు ఈరోజు. కానీ ఆ లేఖనాలు ఏంటి అలా చెప్తుంటే, ఇక్కడ క్రైస్తవులైనటువంటి వాళ్ళు అందరూ కూడా పూర్తి భిన్నంగా ఉన్నారంటే, వారు తినడానికి సరిగ్గా ఉండక, ఎంతసేపు కష్టాలని చెప్పి, ఎంతసేపు బాధలని చెప్పి, బాధలు కష్టాలు రాకూడదా అంటే రావాలి, కానీ అవి వచ్చి వెళ్ళిపోవాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, మరలా రావాలి, అలా అభివృద్ధి చెందుతూనే ఉండాలి. యాకోబు కూడా చేతి కర్రతోనే వెళ్ళాడు అని రెండు గుంపులైనంతగా విస్తారంగా దేవుడు దీవించాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఆ దినాల్లోనూ చేశాడా, ఈ దినాల్లో చేయడానికి మీరు ఒకసారి పరిశీలన చేసుకొని, మనం ఇంకా ఎందుకని ఆయన చేత దీవించబడలేకపోతున్నాం? ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఎన్నో పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, అయినా మనం ఇంకా మన స్థితిగతులు ఏం మారలేదంటే ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఈ దేవుడైతే మాత్రం అందరినీ ఆస్వాదించే దేవుడని ఖచ్చితంగా లేఖనాల ద్వారా మనకి కనబడతా ఉంది. చాలామంది, దావీదు గొర్రెలను కాచుకునేటువంటి వ్యక్తి, ఆయన పేదవాడే, ఆయన ఏం ధనవంతుడేం కాదు. ఇశ్రాయేలు మీదుగా రాజుగారు నిలబెట్టి అతను విస్తారమైన ఆస్తిని సంపాదించి దేవుని మందిరానికే కూడగట్టే అంత ధనాన్ని దాచాడు ఆయన. సో మన దేవుని యొక్క మనసు ఏంటంటే, మనం అభివృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరించాలని గుర్తించండి. ఈరోజు మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని దృష్టికి మీరు ఎలా నడుస్తున్నారు, ఎందుకు దీవించబడలేకపోతున్నా ఆలోచన చేయండి. వెళ్ళామా వచ్చామా అనేది కాదు ఇక్కడ కాన్సెప్టు. దీవించబడాలి అంచెలంచెలుగా. నేను ఒక మాట చెప్తాను ఆయన సేవకుడిగా, ఒకప్పుడు నేను కూడా 4 సంవత్సరాల క్రిందట ఉట్టి చేతులతో ఈయన ఎద్దకు వచ్చి మోకాళ్ళేసి కన్నీరు కార్చిన తర్వాత అంచెలంచెలుగా ఆశించడం మొదలుపెట్టాడు. సో ఈయన మనసు ఏంటి అని అంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి అన్నాడు. అందుకని ఆయన అన్నాడు, నా తండ్రి నామము మహిమపరచబడి నిమిత్తం మీకు ఏది కావాలో అడుగుడి, నేను ఇచ్చేదని అని చెప్పాను అన్నాడు. సో మీరందరూ కూడా ఫలించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని దృష్టికి ఎక్కడ ఆయాస్కరంగా మనం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం మనం పరిశీలన చేసుకుంటే, అది విడిచిపెట్టుకుంటే ప్రభు మీ కుటుంబంలోకి వస్తాడని, మనం అందరం కూడా దీవించబడాలని ఆయన కోరుకుంటున్నాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి గుర్తించండి, మన దేవుడైన ప్రభువు ఉట్టి చేతులతో ఉంచే దేవుడు కాదని మీరు మనసులో పెట్టుకోవాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఉట్టి చేతులతో పంపించే దేవుడు కాదని నీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు నాయన ఈ బిడ్డలందరూ కూడా ఈ వీడియోను చూస్తున్న వారందరూ కూడా వారి మనసులను పరిశీలన చేసుకొని వారు ఇంకా ఏ విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చి ఆస్వాదించబడాలని నీ సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. కార్యసిద్ధి కలిగి ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా బిడ్డలందరినీ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరచండి. కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేసి మహిమ, ఘనత, ప్రభావాన్ని నీవే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలంతా కూడా క్రిస్మస్ దినాలు. మీరందరూ కూడా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని నేను మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే కనుక కింద మా నెంబర్లు స్క్రోల్ చేయబడుతూ ఉన్నాయి. మాకు ఫోన్ చేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు బయలుపరిచి కూడా మీకు తెలియజేస్తాం. అలాగే ఈ వాక్యమును అనేకులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.